నమస్తే అండి. నేను మీ డాక్టర్ మురళీకృష్ణ కొండ, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ హెడేక్ స్పెషలిస్ట్ అట్ మురళీకృష్ణ హెడేక్ అండ్ న్యూరో కేర్, కేపీహెచ్బీ రోడ్ నెంబర్ 1. ఈ రోజు మనము కొలెస్ట్రాల్ గురించి తెలుసుకుందాము. అసలు మన బ్లడ్ లో ఉండేటువంటి కొలెస్ట్రాల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. నిజానికి కొలెస్ట్రాల్ అనేది లిపిడ్స్ అంటారు వీటిని. ఇవి చాలా అవసరం మన బాడీలో ఉండేటువంటి చాలా జీవక్రియలకి ఇవి అవసరం. కానీ అవి కంట్రోల్లో ఉండాలి. అవి డిజైర్డ్ వాల్యూస్ కంటే ఎక్కువగా ఉంటే ఏమవుతుంది అంటే అవి రక్తనాళాల లోపల ప్లాక్స్ని ఏర్పరుస్తాయి. ప్లాక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మన పైప్స్ లోపల కనుక ఏదైనా బ్లాక్స్ ఏర్పడ్డట్టు, అడ్డుపడ్డట్టు, ఏదో మట్టి అడ్డుపడ్డట్టుగా మన రక్తనాళాల లోపల కూడా అవి పేరుకుపోయి రక్తనాళాల లోపల ఒక ప్లేక్స్ ఏర్పడి అవి రక్త ప్రవాహానికి అడ్డుపడడం ద్వారా మనకి బ్రెయిన్లో కానీ హార్ట్లో కానీ అవి అడ్డుపడ్డట్టయితే బ్రెయిన్లో ఉండేటువంటి రక్తనాళాల్లో సరిగ్గా రక్తం అందించకపోవడం వల్ల ఇస్కీమిక్ స్ట్రోక్ రావచ్చు, హార్ట్లో హార్ట్ అటాక్ రావచ్చు. కాబట్టి ఈ కొలెస్ట్రాల్ను కంట్రోల్లో పెట్టుకోవాలి. కొలెస్ట్రాల్ని కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎలా తెలుస్తుంది? సార్ నేను ఏజ్ 40 సంవత్సరాలు కూడా లేరు, నాకు కొలెస్ట్రాల్ 400 ఉంది, ట్రైగ్లిజరైడ్స్ 450 ఉంది. సార్ నా ఏజ్ 25 years, నా టోటల్ కొలెస్ట్రాల్ 350 ఉంది. ఇలాంటి వాళ్ళకి టెస్ట్ చేస్తే తప్ప తెలియదు. ఎలా తెలిసింది ఇప్పుడు అంటే ఏదో ప్యాకేజ్లో లేకపోతే ఏదో రొటీన్ టెస్ట్లో తెలిసింది. అంటే కొలెస్ట్రాల్ గురించి అందరికీ అవగాహన ఉండాల్సింది ఏంటంటే కేవలం మీరు తినే ఆహారం ద్వారా మాత్రమే కొలెస్ట్రాల్ పెరగకపోవచ్చు. కొలెస్ట్రాల్ అనేది కొన్ని జన్యుపరమైన కారణాల వల్ల, మీకు పేరెంట్స్ నుంచి వచ్చేటువంటి జీన్స్ వల్ల సరిగ్గా కొలెస్ట్రాల్ మెటబోలైజ్ కాకపోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీన్ని హైపర్ కొలెస్ట్రాలేమియా అంటారు, జెనెటిక్ హైపర్ కొలెస్ట్రాలేమియాస్ అంటారు, ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాలేమియాస్ అంటారు. ఇలాంటివి మనకు టెస్ట్ చేస్తే తప్ప తెలియదు. కొందరికి ట్రైగ్లిజరైడ్స్ 500, 600, మామూలుగా 150 ఉంటాయి, 500, 600, 1300, 1500 కూడా ఉంటాయి. వీళ్ళు చాలా డేంజరస్ రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నట్టు. వీళ్ళకి పక్షవాతం కానీ హార్ట్ అటాక్ కానీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. కాబట్టి వీళ్ళు సరి అయిన టైంలో మనము ముందే టెస్ట్ చేసుకొని మందులు కనుక కరెక్ట్ మోతాదులో కనుక వాడినట్లయితే అవి తగ్గితే రక్త ప్రవాహం బాగుంటుంది. కాబట్టి ఎండార్గాన్ డ్యామేజ్ని ప్రివెంట్ చేయవచ్చు. అందుకే ఇప్పుడు ఒక రూల్ ఏంటంటే మోర్ దెన్ 18 years ఉన్న వాళ్ళందరూ ఒక్కసారైనా సరే ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ని చేసుకోవాలి. అలా చేసుకోవడం ద్వారా మీ కొలెస్ట్రాల్ ఎలా ఉంది అనేది అవగాహన వస్తుంది.